చాలా మంది ప్రజలు వంట నుంచి ఇంటి పనుల వరకు వివిధ రకాల ఉపకరణాలను ఉపయోగించడం జరుగుతుంది. వంటగదిలో ఆహార పదార్థాలని పాడవకుండా జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం అని చెప్పేసి రిఫ్రిజిరేటర్ల మాదిరిగానే వాషింగ్ మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు, ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు ప్రతిదీ కూడా వినియోగించడం జరుగుతుంది. అయితే ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో ఉంచుతున్నారంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా మీరు తెలుసుకోవాల్సిందే. లేదంటే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఏ పదార్థాలు నిల్వ చేయాలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఫ్రిడ్జ్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే గనక అది మీ ఆరోగ్యాన్ని మరింత ముప్పు తెచ్చిపెడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిడ్జ్ లో ఫుడ్ పాయిజనింగ్ కి గురి కావడం వల్ల కొంతమంది తెలుసో తెలియక చేసే పొరపాట్ల కారణం వీటిని తింటే ఇప్పుడు చెప్పబోయే వాటిని తింటే తప్పనిసరిగా క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వస్తాయని చెప్పేసి నిపుణులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి 4 ఆహారాలని ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఫ్రిడ్జ్ లో ఉంచొద్దని చెప్పేసి, ఈ తప్పులు చేస్తే అనేక రకాలుగా ఇబ్బందులు పడడానికి అయితే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అవేంటంటే ఉల్లిపాయలు తేమ వాయువులను విడుదల చేయడానికి తరిగిద్ది అనమాట. తరిగిన ఉల్లిపాయలు చాలా ప్రమాదకరమైనవి. వీటిని ఎప్పుడు కూడా రిఫ్రిజిరేటర్ లో ఉంచకూడదు. వాటిని ఎల్లప్పుడూ చల్లని పొడి ప్రదేశంలో ఉంచాలి. తరిగిన ఉల్లిపాయలు గాలి చొరబడిన కంటైనర్ లో మాత్రమే భద్రపరచుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. అవసరమైనప్పుడు మాత్రమే వాటిని కట్ చేసుకొని వాడుకుంటే మంచిది. నెక్స్ట్ ఒలిచిన వెల్లుల్లిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. ఎందుకంటే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో ఉంచితే దాని రుచి, పోషకాలను కోల్పోవడం జరుగుతుంది. వెల్లుల్లిని నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం చల్లని, అదేవిధంగా పొడి, బాగా వెంటిలేషన్ ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉంచాలన్నమాట. కానీ ఒలిచిన లేదా తరిగిన వెల్లుల్లిని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిఫ్రిజిరేటర్ లో గాలి చొరబడిన కంటైనర్ లో నిల్వ చేయొచ్చు, కానీ బయటకు మాత్రం ఉంచకూడదు. అదేవిధంగా నెక్స్ట్ అల్లం. చాలా మంది అల్లం తాజా గుజ్జేందుకు రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచుతారు. కానీ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అలా చేయడం వల్ల అల్లం మీద ఫంగస్ ఏర్పడుతుందట. ఇది మూత్రపిండాలు, కాలేయాన్ని దెబ్బతీయడానికి అవకాశం ఉంటుందట. అందుకే రిఫ్రిజిరేటర్ లో ఎప్పుడు కూడా పచ్చి అల్లాన్ని ఉంచకూడదు. నెక్స్ట్ అన్నం. వండిన అన్నాన్ని 24 గంటలకు పైగా రిఫ్రిజిరేటర్ లో ఉంచితే అది విషపూరితం అవుతుంది. కాబట్టి ఈ ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తినకూడదు. ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియాకు సరైన సంతానోత్పత్తి ప్రదేశంగా ఈ నిల్వ ఉంచినటువంటి ఆహారం మారుతుంది. అన్నం అదే రోజు తింటే తప్పనిసరిగా ఇబ్బందులు అవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రోజు వండిన అన్నాన్ని ఆ రోజు తింటేనే మంచిది.